హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట, పిహెచ్డి దాని గురించి. సో దానికి చాలామంది నాకు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, అన్న మేము ఆల్రెడీ ఇక్కడ యూకేలో మాస్టర్స్ చేసాము, సో మళ్ళీ పిహెచ్డి చేసిన తర్వాత మళ్ళీ మాకు ఆ పిఎస్డబ్ల్యూకి ఎలిజిబిలిటీ ఉంటామా ఉండమా అని చెప్పేసి ఇలా అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పే క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే, మనం బ్యాచిలర్స్ చేసిన తర్వాత పిఎస్డబ్ల్యూ తీసుకుంటాము, లేదా మాస్టర్స్ చేసిన తర్వాత పిఎస్డబ్ల్యూ తీసుకుంటాము. సో ఇట్లా ఏదైనా కానీ యూకే గవర్నమెంట్ లైఫ్లో ఒక్కసారి మాత్రమే పిఎస్డబ్ల్యూకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో నేను డబల్ మాస్టర్స్ చేసినా కానీ, నార్మల్గా బ్యాచిలర్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక్కసారికే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది పిఎస్డబ్ల్యూకి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఈ పిహెచ్డి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. అవి యాక్చువల్గా అయితే ఇండివిజువల్గా అప్లై చేసుకోవాలి. లేదు అంటే మేము పిహెచ్డికి సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎంఎస్సి రీసెర్చ్ ప్రోగ్రామ్కి అయితే మేమే ప్రాసెస్ చేస్తాము. దాని కాస్ట్ కూడా లైక్ మనకి మాస్టర్స్కి పడ్డట్టు 18 to 20 lakhs సంథింగ్ పడిద్ది అనమాట. సో పిహెచ్డి రీసెర్చ్ ప్రోగ్రామ్కి అయితే మనం అప్లికేషన్ చేస్తాం. దానికి స్పౌస్ కూడా ఎలా ఉందన్నమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే మన డిఎం మన బయోలో అక్కడ ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత అయితే మా టీం డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అవుతారు. మీకే డౌట్స్ ఉన్నా కానీ మొత్తం మా టీం అనేది క్లియర్ చేసిద్ది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇండియాలో మొత్తం మా టీం చూసుకునిద్ది. యూకేలో అయితే నేనే ఉంటాను, నేనే మొత్తం హ్యాండిల్ చేసుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. నో ప్రాబ్లం. ఇక్కడ మీరు వచ్చారు అంటే మాత్రం ఇక ఒక అన్నలాగా, ఒక తమ్ముడాలా నేనే రిసీవ్ చేసుకొని నేనే అకామిడేషన్ చూపించే బాధ్యత అయితే నాది. సో ట్రస్ట్ మీ. Thank you guys.